కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఇంటింటి రేషన్ పంపిణీకి తీసుకొచ్చిన ఎండియు వాహనాలను రద్దు చేసింది. వాటి స్థానంలో మరిన్ని రేషన్ దుకాణాలను పెంచి నిత్యావసర సరుకులను అందజేస్తోంది. దీనిపై తిరుపతిలోని రైల్వే కాలనీలోని లబ్ధిదారులు, డీలర్స్తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో అనేక మార్పులను తీసుకొచ్చింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఎండియు వెహికల్ను కూడా ఈరోజు రద్దు చేసి జూలై 1 నుంచి ఆ యొక్క రద్దు చేసిన వాహనాల స్థానంలో మరికొన్ని కొత్త రేషన్ షాపులు కూడా ఇచ్చి వాటి ద్వారా కూడా లబ్ధిదారులకు సకాలంలో యొక్క నిత్యావసర సరుకులు అందజేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా ఈరోజు తిరుపతిలోని ఒక రైల్వే కాలనీలో మనం ప్రస్తుతం ఉన్నాం. మనతో పాటు కొంతమంది ఇక్కడ లబ్ధిదారులు, అలాగే ఇక్కడ రేషన్ డీలర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే గతంలో ఎండియు వాహనాల ద్వారా మీకంతా కూడా ఈ యొక్క నిత్యావసర సరుకులను అందజేసే వ్యవస్థ ఒకటి ఉంది. ఆ వ్యవస్థని ఈరోజు రద్దు చేసి నేరుగా ఈ యొక్క రేషన్ షాపుల వద్దే లబ్ధిదారులు వచ్చి తీసుకునే విధంగా కూడా సరికొత్త విధానాన్ని యొక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తీసుకొచ్చింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయం ఏదైనా కూడా ప్రజా సేవలో ఉండాలా, ప్రజకు అనుకూలమైన నిర్ణయం తీసుకునే దాంట్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకునింది. ఎందుకు ఈ నిర్ణయం బాగుంది అంటాను అంటే, ఏదో ఒక దగ్గర ఇంటికి సరుకులు అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఒక వీధిలో ఫ్రంట్లో ఒక దగ్గర పెడతారు, ఆ వీధిలో హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటారు. ఆ వీధిలో ఉండేవాళ్ళు పనికి పోయారనుకోండి, మళ్ళీ ఆ వీధిలోకి రాదు. ఆ వీధిలోకి రాదు కాబట్టి దాని తర్వాత వచ్చినా కూడా వాళ్ళకి సరుకులు అందేటువంటి పరిస్థితి లేదు. మీ వీధిలోకి వచ్చాం, అయిపోయింది, ఇంకా లేదు సరుకులు అని చెప్పేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం. ఈరోజు అది కాకుండా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు తూచా తప్పకుండా 1వ తేదీ మార్నింగ్ 8 గంటల నుండి 12 గంటల వరకు, ఈవినింగ్ 4 నుండి 8 గంటల వరకు 15 రోజుల పాటు నిరంతరాయంగా రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. అంటే గతంలో ఎండియు వాహనాలు మీ ప్రాంతాలకు వచ్చి యొక్క సరుకులు పంపిణీ చేసే పరిస్థితి ఉంది. అంటే అవి ఏ సమయంలో వస్తుందో తెలియక మీరు కొంత సమయం కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు దుకాణాల ద్వారా ఇవ్వడం ద్వారా అంటే గత ప్రభుత్వంలో మేము ఇట్లా రేషన్ స్టోర్కి వెళ్ళి తీసుకోవాలంటే వాళ్ళే ఇళ్ళ కాడికి తెచ్చి ఇస్తామని చెప్పారు కదా. అందుకని మేము కూడా వెయిట్ చేసి ఉండింటాం ఇంట్లో. ఇప్పుడు కొంతమంది ఇళ్ళ పనులకి వెళ్తూ ఉంటారు, కొంతమంది ఇంట్లో పని చేసుకుని ఉంటారు, పిల్లల్ని పెట్టుకొని ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకంతా అందుబాటులో అప్పుడు సరిగా అది దొరకట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొత్త షాపులు ఇలా పెట్టిస్తే వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాము. అంటే గతంలో కూడా అన్ని సరుకులు ఇచ్చేవారు, ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా తీసుకొని వస్తామని చెప్తున్నారు. దానిపైన మీరు ఏమంటారు, మీ అభిప్రాయం? ఇంకా అది మంచిదే కదండి. ఇంకా ఇప్పుడు పనులకు వెళ్ళే వాళ్ళకు కూడా ఇక్కడ ఇట్లా షాపుల్లో పెట్టిస్తే వాళ్ళ టైమ్స్ ఎప్పుడు దొరుకుతుందో వాళ్ళు తీసుకునేదానికే అవకాశం ఉంటుందనేసి చాలా సంతోషపడుతున్నాం. మీరు చెప్పండి అంటే గతంలో కూడా మీరు చాలా సమయం వేచి ఉండి ఆ యొక్క సరుకులు తీసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ విధంగా ఉంది ఈ విధానం ద్వారా? ఇది మంచి విధానమే. ఇది స్టోర్కి వచ్చి తీసుకొని పోయేది మంచి విధానమే. కాబట్టి బయట ఆడుంటే వెయిట్ చేయాలంటే జరగదు. ఆడుండి చూసుకోవాలంటే పనులకు వెళ్ళిపోయే వాళ్ళు తీసుకోలేకపోయేది, బియ్యం లేకుండా పోతుంది. ఇప్పుడంటే ఇక్కడికి ఏ టైమో ఒక టైం వచ్చి 15 రోజుల లోపల తీసుకోవచ్చు. ఇదే మంచి పని. మీరు చెప్పండి, అంటే గతంలో కూడా ఈ యొక్క సరుకులు పంపిణీ కూడా వ్యవస్థ కూడా అంటే ఎండియు వాహనాల ద్వారా అందించేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే గతంలో కూడా ఈ యొక్క అక్రమాలు జరిగినాయని చెప్పి కూడా ప్రభుత్వం వాటిని గుర్తించడంతో క్షేత్రస్థాయిలో ఆ యొక్క లబ్ధిదారులతో కూడా మాట్లాడి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా మీరే ఏం చెప్తారు, మీరు ఒక లబ్ధిదారులు? అది ఏదో మేము వైసీపీ కార్యకర్తలకి మేము ఏదో సేవ చేస్తున్నాం, వాళ్ళకి ఏదో మేలు చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు ఈ విధంగా మేము వాళ్ళకే వెహికల్ లోన్ ఇచ్చటము, ఆ లోన్ ద్వారా వాళ్ళు సప్లై చేయటం ఇట్లా అని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ అది కరెక్ట్ కాదు. అంటే ఎండియు వాహనాలను రద్దు చేసి నేరుగా యొక్క లబ్ధిదారులకు ఆ యొక్క రేషన్ సరుకులు అందజేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. దీనివల్ల మీకు ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు లబ్ధిదారులు? ఓం నమో వెంకటేశాయ. భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా కూడుగుడ్డ అనే నినాదంతో రామారావు గారు 1983లో స్టోర్ బియ్యం అనే పేరుతో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా పస్తు పడుకోకూడదనే నినాదంతోనే ఆ రోజు ఈ బియ్యాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఈ స్టోర్ బియ్యం అనేది నిజమైన వ్యక్తులు ఎవరు అంటే
బీదవాళ్ళు అంటే ఆ పూట కూలి పని చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి బియ్యం కార్డులు ఇచ్చారు. మిగతా వాళ్ళకి రైస్ కార్డులను ఇచ్చారు. కానీ ఈ బియ్యం అనేది తన సొంత ఇంటిలో కళ. మనమందరూ కూడా ఈరోజు పస్తు లేకుండా అందరూ పిల్లలు తినేసి పడుకోవాలంటే వాళ్ళకి ఒక నినాదం అంటే ఈ రోజుల్లో భాగ్యాలు భోగ్యాలు అనుభవిస్తున్నారు. కానీ ఆ రోజుల్లో కంటికి నిద్ర లేకుండా చాలామంది పస్తు పడుకునే రోజులు ఉన్నాయి. అలాంటి నినాదంతోనే ఈ రైసు స్టోర్ బియ్యం పెట్టారు. దానికోసం అందరూ కూడా దానికోసం వచ్చి లైన్లో నిలబడుకొని ఈ స్టోర్ అనేది ఉంటే మనం ఎప్పుడైనా కూలికి పోయేసి సాయంకాలమైనా తీసుకోవచ్చు, ఉదయమైనా తీసుకోవచ్చు, మధ్యాహ్నమైనా తీసుకోవచ్చు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా ఏదో ఒక టైం స్టోర్ అనేది ఉంటే ఆడపై తీసుకోవచ్చు అనేది నినాదం. ముఖ్యంగా దీనికంటూ ఒక ఆచరణ ఏమంటే ఎవరైనా ఒక బాక్స్లో అన్నం ఎత్తుకొని పోతే దాంట్లో ఉన్నది మాత్రమే తింటారు. అదే వంటింట్లో అయితే వాళ్ళకి ఏది కావాలన్నా చేసుకొని తింటారు. దోశ కావాలన్నా, ఇడ్లీ కావాలన్నా, పూరి కావాలన్నా, సంగటి కావాలన్నా, అన్నం కావాలన్నా అలాగా ఏది కావాలన్నా తీసుకుంటారు. అలాంటిది ఈ స్టోర్ అనేది. ఈ స్టోర్కి వచ్చారంటే వాళ్ళ కళ్ళెదురుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అడిగితే అక్కడ ఉన్నటువంటి పట్టీ చూసి బోర్డులో రాసింటారు బియ్యం ఉంది, ఉప్పు ఉంది, నూనె ఉంది, సోపులు ఉన్నాయి అనే నినాదం అనేది పట్టికలో ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో వాళ్ళకి ఏమైతే కావాలనో కొనుక్కుంటారు. అదే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళైతే ఏ టయానికి ఎప్పుడు వస్తుందో వెహికల్ తెలియదు ఒకటి. రెండోది ఈ కూలి చేసుకునే వ్యక్తులు దానికోసం ఒకరోజు కాపలా కాయాలి. ఆ టైం వచ్చేదానికోసం వాళ్ళకి కావాల్సిన వస్తువులు దాంట్లో ఉండవు. ఇలాంటి నినాదంతో ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడినారు. దీని అన్నీ బేసుకున్నటువంటి ఈ గుడ్డ నిదానం ఏమంటే ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడే ఎవరైతే బీద స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ పస్తు పడుకోకూడదని పెట్టినటువంటి నినాదం. ఇది ఒక పట్టీ రూపంలో వాళ్ళకంటూ కేరప్ అనే ఒక అడ్రస్, ఒక స్టోర్ అని ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళేసి ఆ స్టోర్లో వాళ్ళ కళ్ళారా చూసిన తర్వాత మనకి ఏ వస్తువు అయితే ఎక్కువ కావాలి, ఏ వస్తువు అయితే మనకు సరిపోతుంది, మన దగ్గర ఎంత డబ్బులు ఉంది ఆ నినాదంతోనే ఈ స్టోర్ని పెట్టారు. మీరు చెప్పండి, అంటే స్టోర్ డీలర్గా అంటే గతంలో కూడా మిమ్మల్ని కొంత ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంది మీది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఈ విధానం ఏ విధంగా ఉండబోతుంది, అంటే స్టోర్ నుంచి ఏ సరుకుల్ని మీరు యొక్క లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు? గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి సరుకు మేము ఇస్తాము. అది కాకుండా ఇప్పుడు ఈ పద్ధతి ప్రకారం ఎవరు మిస్ కారు. వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకొని సాయంకాలం 6 గంటలకు వచ్చిన తర్వాత 6 నుంచి 8 వరకు ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని తీసుకొని లైన్ తగ్గిపోతుంది. ఈ మరి 4 రోజులు ఇచ్చే పని లేదు. ఇప్పుడు 15 రోజులు ఇస్తాము. ముందుగా వార్డులో ఉండే వాళ్ళకి ఇచ్చి తర్వాత వికలాంగులకి, ఒంటరి మహిళకి, వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. తర్వాత 6వ తేదీ నుంచి బయట కార్లకు వేస్తాం. లబ్ధిదారులకు ఈ యొక్క సరుకులను సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే కూడా వెంటనే దాన్ని సరిచేసి సకాలంలో లబ్ధిదారులకు పంపిణీ చేసేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా డీలర్లు కూడా మరోవైపు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ.